5 years వెనకాల పెట్టిన నిన్న ఫస్ట్ పెట్టింది. ఆ తర్వాత ఎందుకో కొంచెం ఆలోచించాను. ఈలోపు ఒక సడన్ కాల్ క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు వాళ్ళు చెప్పిన పాయింట్స్ రీచెక్ చేస్తే బాగా అనిపించింది. అంటే మీడియాని జనాల్ని పిచ్చోని చేసి పడేశాడు రాజాసింగ్. రాజాసింగ్ నాకు ఇప్పటికి రెస్పెక్ట్. రాజాసింగ్కి హిందువులో ఒక మంచి నేమ్ కూడా ఉంది. ఎందుకంటే ఓపెన్గా హిందువుల కోసం మాట్లాడుతూ ముస్లింల విషయంలో వారి తప్పులు ఎత్తి చూపేవాడిగా ఫస్ట్ ప్లేస్ వినే ఉంటాడు. అయితే నిన్న బీజేపీ పార్టీ తననేదో మోసం చేసిందన్నట్టు, బీజేపీ పార్టీలో శత్రువులు పెరిగిపోయారంటూ ఆయన మాట్లాడిన మాటలు క్రాస్ చెక్ చేస్తే ఈయన వెనక ఏదో రాజకీయ స్వలాభం ఉంది, దానివల్లే కూర్చొని కొమ్మని నరుకుంటాడని అనిపించింది. ఫస్ట్ పాయింట్, స్ట్రైట్ పాయింట్. ఈయన బీజేపీ నిజంగా మేలు చదవాలని అనుకుంటే అసలు బీజేపీలో ఏం జరుగుతుంది ఏంటనేది పార్టీ అధిష్టానానికి తెలియచేయాలి, లేదా పార్టీ పెద్దలు అన్నప్పుడు ఢిల్లీకి వెళ్ళి వాళ్ళకి తెలియచేయాలి. అలా కాకుండా ప్రెస్ మీట్ పెట్టి లేదన్నప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా రామచంద్రరావుని ఎంపిక చేశారు. ఆయన ఎంపిక చేయడానికి ముందు నామినేషన్లు వేయాలి కాబట్టి నేను కూడా వేస్తాను, మీరు వెళ్ళారు. నామినేషన్ వేయడానికి పైకి వెళ్ళిన వాళ్ళు కిందికి వచ్చి రాగానే రిజైన్ లెటర్ చూపించేసి లవ్ లెటర్ అంటూ బీజేపీ వచ్చేసి నన్ను మోసం చేసిందంటూ, బీజేపీ కార్యకర్తలను మోసం చేస్తుందంటూ, బీజేపీకి ఎప్పుడు అధికారంలోకి రాదన్నట్టు. కారణం ఇందులోనే శత్రువుల అంతే, ఇందులోనే శత్రువులు ఉన్నారట్టు మీరు చెప్పిన విధానం ఏదైతే ఉందో అది బీజేపీ మీద బురదలటం లాగా ఉంది తప్ప, బీజేపీని టార్గెట్ చేసి మిమ్మల్ని ఎవరు ఉసుగొలిపినట్టు ఉంది తప్ప బీజేపీ మూలకోరు మీరు చెప్పినట్టు లేదు. ఫస్ట్ పాయింట్, మీరు యాక్టివ్ మెంబరా కాదా? మీరు యాక్టివ్ మెంబరా కాదా రాజాసింగ్ గారు? గతంలో మిమ్మల్ని సస్పెండ్ చేసి అతను మరలా బీఫామ్ మీకే ఇచ్చున్నారు. ఆ మూమెంట్లో పార్టీ కోసం కష్టపడుతూ గోషమాన నియోజకవర్గానికి తిరిగిన వాళ్ళు ఎవరు? మీకు చెప్పాలి. యాక్టివ్ మెంబర్కి నార్మల్ మెంబర్కి డిఫరెన్స్. నేను ఆన్లైన్లో మెంబర్షిప్ తీసుకున్నా, ఒక మిస్ కాల్ ఇచ్చి నేను మెంబర్ అయిపోయా, బీజేపీ మెంబర్. లేదు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా మెంబర్ అయిపోయా. యాక్టివ్ మెంబర్ అన్నప్పుడు ఒక ఐడి ఇస్తారు. ఈ యాక్టివ్ మెంబర్లో మాత్రమే పార్టీకి సంబంధించిన పదవులు అన్నప్పుడు పోటీ చేయడానికి అర్హులు అన్నట్టు. యాక్టివ్ మెంబర్ అంటే ఒక 50 మందిని పార్టీలో జాయిన్ చేయించి మెంబర్షిప్లు వాళ్ళు ఎవరు ఏంటి డీటెయిల్స్ మొత్తం కూడా పెట్టి ఒక ఫిజికల్ ఫామ్ రెడీ చేసుకుని అది డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఉంటారు, బీజేపీకి సంబంధించి ఆ జిల్లా అధ్యక్షుడు ఎవరైతే వాళ్ళ దగ్గర పట్టుకెళ్తే వాళ్ళు చూసి ఓకే చేసి మీకు అప్పుడు ఒక మెంబర్షిప్ ఇస్తారు. అది యాక్టివ్ మెంబర్షిప్. తెలంగాణ తెలిసి యాక్టివ్ మెంబర్షిప్ ఫస్ట్ వచ్చేసి నెంబర్ వచ్చేసి కిషన్ రెడ్డి గారు. సో ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఆ యాక్టివ్ మెంబర్గా మీరు ఉన్నారా? అలా ఉంటేనే ఇక్కడ పోటీ చేయడానికి అర్హులు. సరే మీరు యాక్టివ్ మెంబర్ అని అనుకుందాం, ఓకే. బట్ మీ గురించి క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు మీరు యాక్టివ్ మెంబర్గా లేరని అన్నారు, నాకు డీటెయిల్స్ కూడా పంపారు, బట్ నేను రివీల్ చేయలేని సోర్స్, ఓకేనా. ఇన్ కేసు మీరు యాక్టివ్ మెంబర్ అని అనుకుందాం. నామినేషన్ పెట్టక వెళ్తున్నారు. నామినేషన్ ఫామ్ని మిమ్మల్ని ధృవపరచాల్సింది ఎంతమంది? మీకు సపోర్ట్ అవ్వాల్సిన ఎంతమంది? కౌన్సిల్ మెంబర్స్, ఎవరికైతే ఓటు హక్కు అనేది ఉంటుందో, ఎంపీలు, ఎమ్మెల్యేలు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్లు, ఆఫీస్ బేరర్స్ లైక్ ఈవేలో 10 మంది ఇక్కడ ఆయనని మద్దతు, అంటే మనం ఎన్నికల పోటీ చేస్తున్నప్పుడు ఎంపీ గానా ఎమ్మెల్యే గానా వార్డు మెంబర్ గానే మనం కొంతమంది సపోర్ట్ ఇచ్చి వాళ్ళ ఐడి నెంబర్లు అవన్నీ వేసేసి ఇస్తారు. చాలామంది నామినేషన్లో తిరస్కరణ గురైన అంటారు. ఎందుకు? వారిని ఎవరైతే సపోర్ట్ చేస్తారని చెప్పేసి వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారో మేము సపోర్ట్ చేయలేదండి, రాంగ్ అండి అని చెప్తారు. అలా ఇప్పుడు ఇక్కడ కూడా ఏది సంబంధించి 10 మంది అక్కడ మద్దతు తెలపాలి, సపోర్ట్ ఇవ్వాలి, ధృవపరచాలి. అలా 10 మంది లేరు. నాకున్న సమాచారం మేరకు ఈయన నామినేషన్లో 3 సంతకాలు పెట్టున్నారట. ఇంకా 10 మంది కావాలి, ఇంకా 7 కావాలి, లేరు. అండ్ ఎవరైతే ఇప్పుడు రాజాసింగ్ సంబంధించి భయంకరమైన హైపిస్తున్నారో వాళ్ళు బయట సోషల్ మీడియా బ్యాచ్ లేదా ఆయన గోషామహల్ నియోజకవర్గం బయట ఎక్కడన్నా ఉన్నా అని ఎక్కడో ఒకళ్ళిద్దరు. సో ఆయనకి ఓవరాల్గా అన్నప్పుడు స్టేట్ వైడ్ అన్నప్పుడు అంత పాజిటివ్ అన్నది లేదు. అలా లేకుండా అసలు ఒక పార్టీ ప్రెసిడెంట్గా ఆయన అసలు ఊహించగలవా? అండ్ ఈయనగా సంబంధించి కాంట్రవర్సీలు, గతంలో సస్పెన్షన్లు ఇవన్నీ అయినప్పుడు ఆయన నేను వచ్చేసి నేను సీతయ్య, నేను ఎవరు మాట్లాడి నాకు నచ్చింది చేస్తా అన్నప్పుడు, ఒక పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు అన్నప్పుడు ఎలా ఉండాలి? బండి సంజయ్ని అప్పటికప్పుడు తొలగించి కిషన్ రెడ్డి ఎందుకు పెట్టారు? బండి సంజయ్ యొక్క నోటి మాట వల్ల తెలిస్తే కొన్నిసార్లు అపాస్పాలవుతున్నాము, కొన్నిసార్లు ఇబ్బంది అయ్యేటట్టుంది. అండ్ నేను వచ్చేసి కరుడు కట్టినటువంటి వ్యక్తి, మిగతా పడి కలుపుకుని పోవాలంటే ఇబ్బంది అయ్యేటట్టుంది అన్నట్టుగా ఆయన పక్కన పెట్టారు. ఎస్, బండి సంజయ్ని తొలగించి చాలా పెద్ద బీజేపీది. బట్ ఆ మూమెంట్లో వచ్చేసి కిషన్ రెడ్డి పెట్టారు, ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు వచ్చేసి జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ మూమెంట్లో రాష్ట్రం అంతా కూడా అందరూ కలుపుకునేటట్టు ఉండాలి. ఇప్పుడు డీకే అరుణ, ధర్మపురి అరవింద్, ఈటెల రాజేంద్ర, రామచంద్రరావు, ఇతను మా రాజాసింగ్, వీళ్ళంతా కూడా అధ్యక్ష రేసులో ఉన్నవాళ్ళే.
బట్ రామచంద్రరావు ఎందుకు ఎంపిక చేశారు? ఒక్కొక్కరు ఒక్కొక్క కూటమి అన్నట్టు, అంటే ఒక్కొక్క వాళ్ళకి సంబంధించి ఎలా చెప్పాలి, ఒక వింగ్, వాళ్ళకంటే ఒక వింగ్ ఉంది పార్టీలో, వాళ్ళంతా ఒకటి అన్నట్టు. బట్ రామచంద్రరావు అన్నప్పుడు ఏంటి, అందరవాడు అన్న పేరు ఉంది ఆయనకి. అటువంటిది ఇప్పుడు ఎంపిక చేయడం వల్ల ఏంటి, రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలైనా, లోకల్ ఎలక్షన్స్ అయినా అందరూ కలుపుకొని ముందుకు వెళ్ళిపోవచ్చు. ఆ వర్గానికి ఇచ్చి ఈ వర్గానికి వెళ్ళిన పేరు ఉండదు. ఈయన వచ్చే చంద్రబాబు అన్నట్టు ఉండేది. అలా ఇప్పుడు ఈయనకి ఇచ్చారు. అండ్ అవునన్నా కాదన్నా పైన ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే అన్ని లెక్కలు వేసుకొని మనం చెప్పినట్టు వినేవాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇస్తారు ఎప్పుడైనా పదవులు. రాజకీయం అంటేనే అది. నేను పార్టీ ఒక సిన్నాళ్ళు కష్టపడ్డా, నాకేం ఇవ్వలేదంటే, నీకు నచ్చినట్టు నువ్వు ఉంటూ ఉన్నప్పుడు పై వాళ్ళు చెప్పినప్పుడు వినప్పుడు నీకు పదవచ్చు ఏ ఉపయోగం అన్నట్టు వాళ్ళు ఉంటారు. రాజాసింగ్ విషయంలో ఏదైనా అన్యాయం జరిగిందంటే, మొన్న 2023 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయనకు సంబంధించి క్రాస్ చెక్ చేశాను. పార్టీ విప్ అనో ఫ్లోర్ లీడర్ అనో లైక్ ఇవన్నీ చూసుకుంటున్నాం. నాకు తెలిసి ఎటువంటి కీలకమైన పదవి ఇవ్వాల. అట్లీస్ట్ నేషనల్ కౌన్సిల్లో ఈ పార్టీకి సంబంధించిన కీలకమైన పదవి ఒకటి ఇచ్చినట్టయితే ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అలా కూడా ఇవ్వపోయేసరికి ఇక ఇప్పుడు కిషన్ రెడ్డి నాకు అడ్డుపడుతున్నాడు అన్నట్టు ఇప్పుడు కిషన్ రెడ్డి ముందు పెట్టేశాడు. ఏ రకంగా, అయ్యా కిషన్ రెడ్డి గారు మీ పార్టీకి దండం, నాకు చేసిన అవమానం చాలు, కార్యకర్తలంతా కూడా నన్ను రాష్ట్ర కోరుకుంటూ ఉంటే కనీసం నన్ను నామినేషన్ కూడా ఇవ్వలేదు, ఇటువంటి పార్టీలు నేను ఉండలేను అంటూ రాజీనామా ఇచ్చారు. రాజీనామా ఇచ్చేయమన్నారు, నా రాజీనామా ఆమోదించి మా పార్టీ నుంచి అతను తొలగించాం, మీరు అతను తొలగించేసేయండి, ఎమ్మెల్యే పదవిని రద్దు చేసేయండి అని చెప్పేసి స్పీకర్కి మీరే లెటర్ రాయండి అన్నాడు. అక్కడ రాజాసింగ్ చేసింది ఏంటి, చాలా తెలివిగా చేశాను అనుకుంటున్నాడు. బట్ లాజికల్గా మీరు ఆలోచించండి, ఆయన నిజంగా రాజీనామా చేయాలని అనుకుంటే వెళ్ళి స్పీకర్కి ఇవ్వచ్చు. 2014 తర్వాత టీడీపీ నుంచి చాలామంది టీఆర్ఎస్లో జాయిన్ అయిపోయారు. వాళ్ళు కూడా రాజీనామా లేఖలు అంటే ఇచ్చారు. అవి ఏంటి, అసలు స్పీకర్ వద్దకు వెళ్ళలేదని కొంతమంది, అది రాజీనామా ఫార్మాట్ లేదని కొంతమంది, ఇలా రకరకాలు చెప్పేసి మొత్తానికి వాళ్ళు మంత్రులు కూడా చేసి పడేశారు. టీడీఎల్పీని ఏకంగా టీఆర్ఎస్ ఎల్పీలు విలీనం కూడా చేసి పడేశారు కదా. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, నిజంగా రాజీనామా చేయాలని మీరు అనుకుంటే, మీ సొంతంగా మీకు బలవందని మీరు అనుకుంటే, ఇండిపెండెంట్ మీరు పోటీ చేయాలని మీరు అనుకుంటే, ఇక్కడ పార్టీ సభ్యత్వం రాజీనామా చేసి వెళ్ళి అసెంబ్లీలో కూడా స్పీకర్కి మీరు రాజీనామా సబ్మిట్ చేశారు. ఐ థింక్ స్పీకర్ వచ్చి గడ్డ ప్రసాద్ గారు. సో నాకు సబ్మిట్ చేసేయండి మీరు. దెన్ అన్న స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా ఉంది, ఎస్ అప్రూవ్ చేస్తామని చెప్పేసి అప్రూవ్ చేస్తే అప్పుడు ఇదే ఘోషా మహల్ నుంచి బీజేపీ తరఫున ముఖేష్ గౌడ్కి ఇస్తారా, మరి ఎవరికి ఇస్తారో చూద్దాం. కాంగ్రెస్ తరఫున ఎవరొకరు రెడీనే ఉంటారు, ఇంకా బీఆర్ఎస్లో ఉంటారా లేదా తర్వాత చూద్దాం. మీరు ఇండిపెండెంట్గా పోటీ చేయండి అప్పుడు. దెన్ అప్పుడు ఎస్ రాజాసింగ్ అంటే ఇదిరా అని అంతా శభాష్ అంటారు. అప్పుడు బీజేపీలో కూడా తప్పు తెలుసుకుంటారు, నాదే తప్పు అయిపోయింది, నీ శక్తి మీరు తెలుసుకోలేకపోయి రావాయి అని చెప్పేసి వాళ్ళే పిలుస్తారు. బట్ అలా కాకుండా బీజేపీ మీద బురదలుదామన్నట్టుగా మీ వెనక ఎవరో ఉండి పొలిటికల్గా అలా ఆడిస్తున్నట్టు ఇప్పుడు కనిపిస్తా ఉంది. బట్ నేనైతే అలా అనుకోను. రాజాసింగ్ మంచోడని అనుకుంటా, కానీ కొంచెం అగ్రెసివ్గా ఉంటాడు. కొన్నిసార్లు వచ్చి సిస్టమేటిక్గా కాకుండా ఆయనకి ఏది అనిపిస్తుంది మాట్లాడుతూ ఉంటాడు. అది కరెక్ట్ కాదు కదా. సో అటువంటి వ్యక్తి కనుక ఇప్పుడు స్టేట్ ప్రెసిడెంట్ ఇస్తే ఇంకేమైనా ఉందా? జాతీయ స్థాయిలో ఉన్న ఒక పార్టీ ఒక స్టేట్లో ప్రెసిడెంట్ పదవి వరకు ఇస్తారన్నప్పుడు కాంట్రవర్సీలు తక్కువ ఉండాలి, అట్ ది సేమ్ టైం అందరూ సభాష్ అనిపించుకునేలా ఉండాలి, అందరూ కలుపుకొని కూడా వెళ్ళాలి. దట్టు లోకల్ వాడి ఎన్నికలు రాబోతున్నాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. సో మీరు ఇండిపెండెంట్గా ఉన్నారు కాబట్టి, ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చినారు కాబట్టి స్పీకర్ ఫార్మాట్లో మీరే రాజీనామాని సబ్మిట్ చేసేయండి అసెంబ్లీలో. దాన్ని ఎమ్మెల్యేకి పోటీ చేయండి మరలా ఇండిపెండెంట్గా. అదే సమయంలో మీ వెనక ఎవరైతే ఉంటారో వారిని జిహెచ్ఎంసీలో మీ గోషమహల్ నియోజకవర్గంలో డివిజన్ కార్పొరేటర్ కదా అనేది కార్పొరేటర్ గెలిపించేసేయండి. ఇది మీరు ప్రూవ్ చేసుకోవాల్సింది. అప్పుడు ఆటోమేటిక్గా సోషల్ మీడియాలో ఉండే వాళ్ళే కాకుండా బయట ఉన్న వాళ్ళు కూడా ఎస్ రాజాసింగ్ తోపురా తురుమురా అంటారు. నేను క్రాస్ చెక్ చేసి వీడియోస్ పర్పస్ ఏంటంటే, మనలో చాలామంది మన వెనకున్న కొద్ది మందిని చూసి వాళ్ళు మనం పొగుడుతుంటారని చూసి మనం ఎక్కువ వివేచన చేసుకుంటూ ఉంటాం. లేదు సోషల్ మీడియా నాకున్న ఫాలోయింగ్ అద్దెని ఇదని చూసి ఇదే తీసుకుంటూ ఉంటాం. బర్రెలక్క ఏమైంది అమ్మాయి, అసలు ఇప్పుడు ఎటు వెళ్ళిపోయింది ఏంటి, ఎవరికైనా ఐడియా ఉందా? సోషల్ మీడియాలో వాళ్ళు వీళ్ళు ఏం క్యాంపెయిన్ చేశారా నాయన అసలు. అరే రిటైర్ అయిన వాళ్ళు, జర్నలిస్టులు, వాళ్ళు వీళ్ళు రేంజ్లో ఆమెకి ఇది చేసి పెట్టారు. ఏమైంది, డిపాజిట్ కూడా రాదా. ఆ తర్వాత ఏమైందంటే ఎవరికి తెలియదు, ఎక్కడుందంటే ఎవరికీ తెలియదు. అంటే సోషల్ మీడియాలో మనకు ఫ్యాన్ ఫాలోయింగ్ హడావుడో చూసి మనం ఇదే అయిపోకూడదు. అప్పుడు కూడా ఇదే చెప్పారు, వాళ్ళు ఎవరో ఎక్కడెక్కడో ఏదో చెప్తా ఉంటే అది నమ్మితే ఎట్టా అని చెప్పేసి. మీరు 2019 పవన్ కళ్యాణ్ తీసుకోండి, 2 చోట్ల పోటీ చేయడం ఎందుకు ఓడిపోయాడు? కుప్పల జనాలు వస్తున్నారు కానీ ఓట్లు వేయట్లేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు ఆయన పోటీ చేసిన చోట వాళ్ళు లేరు. ఇదేనండి రాజకీయం అంటే, ఇదేనండి ఈ సోషల్ మీడియా యుగంలో లేనిపోయిన విధంగా మనం సెలబ్రేట్ చేసేది నట్టేట ముంచేస్తారు. సో రాజాసింగ్ గారు మీ మేలుకు వచ్చేస్తే మీ మంచి కోసం చెప్తున్నా. ఇప్పటికీ పార్టీలో ఉండి
కలిసిమెలిసి ముందుకు వెళ్తే ఖచ్చితంగా మీరు గొప్ప పొజిషన్కి పోతారు. అలా వద్దు, నాకు ఈ పార్టీ వద్దనుకుంటే బయటకు వచ్చేసి స్పీకర్ ఫార్మాట్లో రెసిగ్నేషన్ ఇచ్చేసి ఇండిపెండెంట్గా మీరు పోటీ చేసి నిలబడి గెలవండి. ఇక ఆ తర్వాత మీకు తిరుగుండదు. అండ్ కాంగ్రెస్ మిమ్మల్ని దగ్గరుండి మరి చేంజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే గతంలో మీరు టీడీపీలో 2009 నుంచి 2014 మధ్య కార్పొరేట్గా చేశారు. ఆ తర్వాత 2014, 2018, 2023లో ఎమ్మెల్యే గెలిచారు. ఇప్పుడు మేబీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చేసి తెలంగాణలో బలపడాలని అనుకుంటున్నారు కాబట్టి, హిందుత్వం అన్నప్పుడు దానికి సపోర్ట్గానే వాళ్ళు ఉంటారని ఫీల్ అవ్వాలి కాబట్టి, జనాలు అనుకుంటే వాళ్ళ ఓట్లు పడతాయి కాబట్టి మిమ్మల్ని కాంగ్రెస్లో జాయిన్ చేసుకుంటారేమో. ఇప్పుడు చాలామంది అనుకుంటున్నారు మీ వెనక రేవంత్ రెడ్డి ఉన్నారని చెప్పేసి. అది నిజం అబద్ధం ఐ డోంట్ నో. బట్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే చాలా ప్రాక్టికల్గా చెప్తున్నా, మీ మంచి కూడా చెప్తున్నా. మీరు చాలా సింపుల్గా ఉంటూ హిందుత్వాన్ని కట్టుబడి హిందువులందరికీ అండగా ఉంటారంటూ గోషామహల్ నియోజకవర్గం డెవలప్ చేశారంటూ మీరు ఏదో చెప్తున్నారు. ఇటువంటి ఉన్నటువంటి మీరు మీ క్రెడిబిలిటీ ఇంకా పెంచుకోవాలన్నప్పుడు మీరే ఎటు బీజేపీ రాజీనామా చేశారు కదా, స్పీకర్ దగ్గరికి వెళ్ళేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని చెప్పేసండి, ఉపయోగం పెట్టమని చెప్పండి. గోషామహల్లో ఇండిపెండెంట్గా నిలబడండి, గెలవండి. ఆ తర్వాత మీరు ఊహించిన విధంగా మీ లైఫ్ అయితే ఉంటుంది. ఇది పర్ఫెక్ట్ వేలో ఉండేది. మరలా చెప్తున్నాను రాజాసింగ్ గారు, దయచేసి ఒకసారి ఆలోచించుకోండి. వేసుకుని 150 లోపే ఉన్నాయి, ఇంకా చాలా ఏజ్ ఉంది మీకు. మీ వెనక ఉన్నటువంటి కొద్ది మందినో సోషల్ మీడియాలో వచ్చే హడావిడిని చూసి తొందర మాత్రం పడకండి. బీ ప్రాక్టికల్, గ్రౌండ్ లెవెల్లో ఏముంది అంటే రియాలిటీ మాత్రం చూసుకోండి.